హై మచ్చా, ఇప్పుడే కన్నప్ప సినిమా అయితే చూసి వచ్చాను. ఇంకా ఈ సినిమా ఎలా ఉందిరా బాబు అంటే ఆల్రెడీ జనాలు ప్రభాస్ కోసమే ఈ సినిమా చూడాలని అందరూ ఫిక్స్ అయ్యారు. ముందుగాంచి జనాలకి ఈ సినిమా మీద హోప్ అనేది పెద్దగా లేదు. ఎప్పుడైతే ట్రైలర్లో ప్రభాస్ వచ్చాడో అప్పుడుగాంచే జనాలకి హోప్ వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ సెకండ్ హాఫ్ నుంచి చూస్తారు అని మీమ్స్ అవ్వచ్చు, ట్రోలింగ్ ఇవి జరిగినాయి. వాళ్ళు చెప్పినట్టే సెకండ్ హాఫ్ తప్ప సినిమా ఏమీ లేదు. నాకైతే ప్రభాస్ పోషను ఇంకా క్లైమాక్స్ ఇది తప్ప ఇంకేమీ పెద్దగా నచ్చలేదు. చిరాకైతే వచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఆ గెటప్స్ అవ్వచ్చు, వాళ్ళ క్యారెక్టర్లు అవ్వచ్చు, నాకైతే చిరాకు వచ్చింది. ఏంట్రా బాబు అన్నట్టయితే ఉంది. యాక్షన్ సీన్స్ కూడా అంతే బోరింగ్గాను సప్పగాను ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడో అప్పుడు కానీ సినిమా అనేది టోటల్గా మారుద్ది. అంటే సినిమా అనేది బాగుంటుంది. ప్రభాస్ డైలాగ్స్ అవ్వచ్చు, ప్రభాస్ వెలివేషన్ షాట్స్ అవ్వచ్చు, ఇంకా ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మంచు విష్ణు కూడా సెకండ్ హాఫ్లోనే చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఓవర్ యాక్షన్ అనిపించింది తప్ప సెకండ్ హాఫ్లో మాత్రం చాలా బాగా చేశాడు విష్ణు. అక్షయ్ కుమార్ కాకుండా వేరే వాళ్ళు చేస్తుంటే బాగుండేదేమో. శివుడి క్యారెక్టర్ అక్షయ్ కుమార్ వాళ్ళు హిందీ సీరియల్లో ఉన్న శివులు పెట్టున్నా బాగుండేది. వాళ్ళ దగ్గర శివ వైబ్స్ ఉంటాయి. అయితే అక్షయ్ కుమార్ దగ్గర ఎలాంటి వైబు రాలేదు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాను మాత్రం డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చూసేయండి. సినిమా సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 3/5.